జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించిన రీతిలో ఓటమి చెందింది. అలాగనే ఊహకు అందని ఫలితాలు సాధించినటువంటి అలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాం. ఇకపోతే ఎన్నిక ఒక మాటలో చెప్పాలి అంటే నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశం నిజానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ 2 అవకాశాలు నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పడం, నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మొన్నటి ఎన్నికల్లో నేను ఓటమి చెందాను, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. మరి అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రనక పగలనక తేడా లేకుండా పార్టీలని చూడలేదు, నేను రాజకీయ వైరుధ్యాలను చూడలేదు. ఎవరు వచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా కాదనుకుంటా. అది ప్రభుత్వం నుంచి సహాయం కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు, ఒక రాజకీయ సహాయం కావచ్చు, ఏ రకమైనటువంటి సహాయం అయినా సరే. వివిధ రకాల అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన నియోజకవర్గం, వివిధ రకాల యూనియన్లు ఉన్నాయి, రకరకాల సమూహాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు మన నియోజకవర్గం. అందరికీ కూడా అన్ని సమయాల్లో కూడా అందుబాటులో. ఇది రాత్రి 9, 11, 12, 1 గంట అని కూడా నేను చూడను. ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. వాస్తవానికి నేను మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత కొంత కుదురుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. స్టార్టింగ్ ఆ టైంలో కొంత భయం అనిపించేది, నేను నియోజకవర్గాన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తున్నానేమో అని. అందుకని ఆ గ్యాప్ రాకుండా కూడా వీలైనంత ఎక్కువ సమయం నియోజకవర్గంలో ప్రజలతోనే, ప్రజల మధ్య ఉండడానికి కూడా నేనైతే శక్తి వంచన లేకుండా పనిచేశాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప కూడా నేను తొక్కాను. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నుంచి. మరి అలాగనే కాకుండా వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాల ద్వారా, గుడ్ మార్నింగ్ కార్యక్రమం, లేకపోతే క్యాంప్ ఆఫీస్లోనే 24 గంటలు కూడా తలుపులు తెరిచే ఉంచి అవసరమైనటువంటి సహకారం, సహాయం ప్రజలందరికీ కూడా చేయటం జరిగింది.
ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి షాక్. నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది. సరే, నా మీద ఈ 5 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్టను తగ్గించాలను, లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు అందరూ కూడా చూశారు. రకరకాల మాధ్యమాల ద్వారా నాకు, నా కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ దాడి మీరందరూ కూడా చూశారు. ప్రజల కోసమని అన్నింటినీ కూడా భరించి నేనైతే చాలా చిత్తశుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతి చేయకుండా, లంచం తీసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ రకంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో కూడా మీరు అందరూ చూస్తారు. ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామన్నటువంటి అంశాల మీద స్టడీ చేసుకోవాలి. మరి అలాగనే వాటన్నింటినీ సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రజాసేవ చేసే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాలి. కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ పలాస, అక్రాస్ ది స్టేట్, ఈ హాస్పిటల్ ఏం తప్పు చేసింది అంటే ఈ హాస్పిటల్లో కార్యకలాపాలను కూడా నిలిపేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం జరిగింది కాబట్టి ఆపేస్తారా? దయచేసి మేము మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చో లేకపోతే రోడ్డెక్కి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక గొప్ప అవకాశం మీకు పలాస నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు. శిరీష గారికి చెప్తున్నాను, సద్వినియోగం చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయండి. మీ మనుషులు ఎలా పేటలేకపోతున్నారో చూస్తున్నాం. మేము మాట్లాడితే అంటారా మీ హయాంలో అలా చేయలేదు. ఏ రోజు మేము వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం చేయలేదు. మాట్లాడితే ఆడపిల్లలను చూడకుండా నా మీద దాడులు చేశారు అనుకుని అంటారు. నేను ప్రతిపక్షంలో 2 ఏళ్ల కాలమే గతంలో ఉన్నా. నా మీద 5 కేసులు ఉన్నాయి, 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. లాస్ట్ ఎన్నికల ఎఫిడవిట్లోనూ నమోదు చేసింది, మొన్నటి ఎన్నికల ఎఫిడవిట్లో కూడా వాటిని చూపించింది. మీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ 5 ఏళ్ల కాలంలో ఉన్నదా? ప్రభుత్వం వేధించింది, వేధిస్తే కేసులు ఏమి ఉండాలి కదా, ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.